దేవుని ప్రియమైన బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ఎన్నో లెక్కలేనని నా స్తుతులు. అలాగే దేని బిడ్డారా, ప్రతిరోజు ఈ వాక్యాన్ని మరి ఇదే సమయంలో ఈ ఛానల్లో మీరు ఆలకిస్తున్నందుకు మీకోసం కూడా మేము నిత్యము ప్రార్థిస్తున్నాం. దేని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకును తెలియచేయవచ్చు. నేను, నా కుటుంబము, సంఘములు కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాయి. అలాగే దేని బిడ్డారా, ఈరోజు వాక్యాంశము దేవుని రాజ్యం కోసం దేవుని మాటలు మనం ఆలకిస్తున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాట్లాడే దైవమా, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో చేరినాం. ప్రభా, మాతో మాట్లాడండి తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, దేవుని రాజ్యం కోసం దేవాది దేవుడు మన కోసం ఎన్నో ఉపమానాలు కూడా బైబిల్ గ్రంథంలో తెలియచేయించారు. ప్రియబిడ్డలారా, దేవుని రాజ్యం చేరాలి అంటే అసలు మనం ఏ స్థితిని కలిగి ఉండాలి, ఏ విధముగా మనం ఎట్టి అర్హతలు మనం సంపాదించాలి అనేది కూడా దేవుడు మనకు తెలియచేశారు. దేని బిడ్డలారా, దేవుని రాజ్యమే మనకు శాశ్వతమైనది. ఈ లోకము, ఈ లోక రాజ్యాలు శాశ్వతమైనవి కాదు. ఈ లోకంలో డబ్బది, అధిక బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు అంతవరకే. కానీ నిత్యత్వం అనేది, మన జీవితం నిత్యత్వం అనేది ఎక్కడ గడపవలసి ఉందనేది ఈ భూమి మీద మనం జీవించే జీవితం మీదే ఆధారపడి ఉంది. దేని బిడ్డలారా, దేవుడు ఈ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏ సంగతులైతే ప్రభు చెప్పారో ఆ సంగతులను మనం గైకొన్నట్లయితే తప్పనిసరిగా ఆ నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. బిడ్డలారా, దేవాది దేవుడు ఈ నిత్య జీవం కోసం దేవుడు ఆదిలోనే ఆ నిత్య జీవ వృక్ష ఫలాలను దేవుడు పెట్టాడు. జీవ వృక్ష ఫలాలు తింటే మానవుడు నిరంతరము జీవిస్తాడో అటువంటి గొప్ప ధన్యతను దేవుడు పెట్టాడు. కానీ మానవుడు ఆ జీవవృక్షాలు ఫలాలు తినడం మానేసి దేవుడు ఏమైతే తినవద్దన్నాడో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినడం ప్రారంభించాడు. కనుకనే ఈరోజు ఈ మానవాళికి ఇంత కష్టము, ఇంత నష్టము. దేని బిడ్డలారా, మనమైనా సరే ఏదైనా చిన్న పొరపాటు చేశామంటే ఆ పొరపాటు మన పిల్లల మీద ప్రభావం చూపెడుతుంది, వారి పిల్లల మీద ప్రభావం చూపెడుతూనే ఉంటుంది. అలాగే మన పితరులైన ఆదాము, అవ్వ చేసిన తిరుగుబాటు, ఆజ్ఞాతిక్రమం, పాపము కనుక ఆ పాపంలో వచ్చే జీతమైన మరణం అందరి మీద ఏలుబడి చేస్తుంది. అటువంటి మరణం నుండి మనల్ని తప్పించడానికి దేవుని కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే ప్రభు చెబుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నిజమే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభువారే సత్యము, యేసుక్రీస్తు ప్రభువారే మార్గము. యేసు నమ్ముకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. యేసు నమ్ముకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నావు నా సహోదరుడా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 18:28-30 వరకు చూస్తే, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడనో ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందక పోడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్తున్నారు. ప్రభువు నామం నిమిత్తము దేని బిడ్డలారా, మనకు బయట వాళ్ళు ఎవరో కదా ఆటంకం, మన కుటుంబస్తులే మనకు ఆటంకంగా ఉంటూ ఉంటారు. వారు రక్షించబడరో, వారు దేవుని రాజ్యం వెళ్ళరో, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. వారు సత్యాన్ని తెలుసుకోరు, సత్యం తెలుసుకున్న వారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. వారు భక్తి చెయ్యరు, చేసేవారిని ఆటంకపరుస్తూ ఉంటారు. వారు లోబడరో, దేవునికి లోబడే వారికి ఆటంకంగా ఉంటూ ఉంటారు. దేని బిడ్డలారా, వారు దేవుణ్ణి ఏమాత్రము స్తుతించరో, స్తుతించేవాడిని అవమానపరుస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది, అభ్యంతరములు రాక తప్పవు. కానీ అభ్యంతరములు ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. దేని బిడ్డలారా, ఆఖరికి నీ చెయ్యి అయినా, నీ కాలైనా, నీ కన్ను అయినా సరే నిన్ను అభ్యంతరపరిస్తే దేని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నారంటే ఆ కన్నుని పెరికేయమంటున్నారు, ఆ చేతిని నరికేయమంటున్నారు. నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తేనే వాటిని తీసివేయమని చెప్పిన దేవుడు దేని బిడ్డలారా, తప్పనిసరిగా అభ్యంతరములు వచ్చినట్లయితే, అభ్యంతరాలు మనం జయించకపోతే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఎందుకంటే కన్ను కంటే, దేని బిడ్డలారా, చెయ్యి కంటే, కాలు కంటే, అన్నిటికంటే, అందరికంటే
ఏది గొప్పది, ఏది అవసరమైందంటే ఆయన రాజ్యం. పరలోక రాజ్యం అనేది అది శాశ్వతమైన రాజ్యం. మనము నిత్యత్వంలో ఆ యొక్క రాజ్యంలో గడపాలని మరి దేని బిడ్డ నువ్వు కోరినట్లయితే తప్పనిసరిగా ఈ లోకంలో కలిగే ప్రతి అభ్యంతరాన్ని నువ్వు జయించవలసి ఉంది. మరి ప్రియబిడ్డలారా, ప్రభు చెప్తున్నారు కదా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ఒక మనుష్యుని ఇంటి వారే వానికి శత్రువులగుదురు. ప్రియబిడ్డ, నిజమే. ఆ యొక్క తండ్రి కుమారుడు తండ్రిని, సహోదరుడు సహోదరిని అప్పగించుకునే రోజులు రాబోతున్నాయి. దేని బిడ్డలారా, అభ్యంతరపడి ఎవరో కాదు మనతో ఉన్న వారే మనలను అప్పగించే భయంకరమైన స్థితి రాబోతుందని ప్రభు చెబుతున్నారు. ప్రియబిడ్డలారా, ఆయన నామము నిమిత్తము తప్పనిసరిగా మన విశ్వాసం పరీక్షించబడుతూ ఉంటుంది. మర్చిపోవద్దు. విశ్వాసం పరీక్షలకు లోనవుతున్నప్పుడు ఏమాత్రము అధైర్యపడవద్దు, భయపడవద్దు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు. నీ యొక్క విశ్వాసానికి ఎదురయ్యే ప్రతి పరీక్షలో దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నా సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్తున్నారు కదా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలని ప్రభు చెప్పారు. నిజమే. మనల్ని మనం పూర్తిగా ఉపేక్షించుకోవాలి. మనం సిలువేయబడాలి. మన స్వైచిత్తం సిలువేయబడి ప్రభు కోసమే మనం బ్రతకాలి. ప్రభు సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే ప్రతిరోజు ప్రభు కోసం బ్రతకాలి. చాలామంది చెబుతూ ఉంటారు కదా, నేను నా భర్త కోసం బ్రతుకుతున్నానండి, ఆ భార్య కోసమే బ్రతుకుతున్నానండి, లేక మా అమ్మ కోసం బ్రతుకుతున్నానండి, మా నాన్న కోసం బ్రతుకుతున్నానండి, లేక బిడ్డల కోసమే బ్రతుకుతున్నానండి, లేక మా అన్నయ్య కోసం, మా అక్క కోసం బ్రతుకుతున్నానండి, లేక నా ప్రాణ స్నేహితుల కోసం బ్రతుకుతున్నానండి. కాదు. ఎవరి కోసం బ్రతకాలో తెలుసా? నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల బ్రతకాలి. దేవుని కోసమే నువ్వు బ్రతకాలి. మనము తినినా తినకపోయినా, మనం బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం మనం సంపాదించుకోవాలి అంటే ఈ లోకంలో ఎవరో కాదు, మన యొక్క తల్లియో తండ్రో అన్నో అక్కో చెల్లో తమ్ముడో లేక భర్తో లేక భార్యో ఆటంకంగా ఉంటూ ఉంటారు. అత్తయ్యో మామయ్యో ఆటంకంగా ఉంటూ ఉంటారు. స్నేహితులు ఆటంకంగా ఉంటూ ఉంటారు. దేవుని నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం నిర్మించుకున్న కులాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. మనం నిర్మించుకున్న గోడలే మనకు అడ్డొస్తూ ఉంటాయి. మన వృత్తులు మనకు అడ్డొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన వ్యాపారాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన ఉద్యోగాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన మొఖమాటాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. వాటి కోసం నువ్వు ఆగిపోయినట్లయితే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ప్రిబిడ, ధనవంతుడు ఆ విధంగానే ఈ లోకమే కోరుకున్నాడు కానీ, లోక సుఖాలే కోరుకున్నాడు కానీ, ఈ లోకమే ముఖ్యం అనుకున్నాడు, లోకమే శాశ్వతం అనుకున్నాడు కానీ, దేని బిడ్డారా, ఇది శాశ్వతం కాదు అనే విషయం ఎప్పుడు తెలిసింది? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం అనే విషయం ఎప్పుడు తెలుసుకున్నాడంటే చనిపోయిన తర్వాత తెలిసింది. కానీ అప్పటికి సరి చేసుకోవడానికి అవకాశం లేదు. తాను రక్షించుకోవడానికి అవకాశం లేదు. తన వారిని సైతం రక్షించుకోవడానికి అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడే, దేవునితో మాట్లాడుతున్నప్పుడే, నా సహోదరుడా సహోదరి, ఇదిగో దేవుని రాజ్యం నిమిత్తము ఎవరైనా నేను అభ్యంతరపరిస్తే అభ్యంతరపడకు, దేవుని కోసం సాక్షిగా నిలబడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. నికోదేము అనే వ్యక్తి ఆయన దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు. ఒక డౌట్ వచ్చి, ప్రభువా, ముసలివాడైన మనుష్యుడు రెండవ మారు ఎలా జన్మిస్తాడు? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా ఆయనకు అర్థం అవ్వలేదు ఆ మాట. ఒకడు క్రొత్తగా జన్మించడం ఏంటి? తల్లి గర్భమున జన్మించిన జన్మ ఇదొక జన్మ అయితే క్రొత్తగా జన్మించమని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించడం అంటే ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల చెంత ఎప్పుడైతే ఒప్పుకుంటామో, పశ్చాత్తాపడతామో, యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగినప్పుడు దేవుడు మనకు క్రొత్త మనసునిస్తున్నాడు. దేవుడు మనకు మారు మనసు ఇస్తున్నాడు. మారు మనసు ఎప్పుడు వస్తుందంటే పాత ప్రాచీన కాల పాపపు జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. ఈ క్షణం వరకు నువ్వు దేవునికి విరోధంగా ఎలాగ బ్రతికావో, ఎలా మాట్లాడావో, ఎలా చూసావో, ఎలా ప్రవర్తించావో, దేవుని మీద ఎలా తిరుగుబాటు చేసావో, దాని గురించి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, నీ అవిధేయతను ఒప్పుకుంటావో,